పంటలు ఎండుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం లేదని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని, రైతులను బ్యాంకర్లు అడగకుండా ప్రభుత్వం వారికి గ్యారంటీ జీవో విడుదల చేయాలన్నారు. బెజ్జంకి మండలం లక్ష్మీపూర్లో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణతో కలిసి ఆయన ఎండిన పంటలు పరిశీలించారు. ఎండిన పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఏం చేసేదమ్మా, కుంటలు నింపిండు అంతేనా కదా? కుంటలు నింపుడు మా కాలువ నుంచి పెట్టుకుందామన్నా మా కాలువ దూరం ఉంది. అప్పుడు మక్క వడ్లైనా వానకాలం గత 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ ఎండిపోలేదు సార్. ఈ 3 నెలల ప్రభుత్వంలో ఇప్పటికీ వరలు ఎండిపోయినాయి, మక్కలు ఎండిపోయినాయి, మొత్తం బాయిలు కూడా అంతకుముందు 4 గంటల కింద ఉండే 10 ఏళ్ళ కింద. ఇప్పుడు చూద్దాం నీళ్ళు కనబడి 2 గంటల వరకు గంట కూడా పోయి బాయ్ సార్ 2 లక్షలు మాఫీ చేస్తాను సార్. అటే పోయింది అది. రైతు బంధు కూడా సార్ ఊళ్ళో సగానికి వాళ్ళే సార్. ఇప్పుడు బ్యాంక్ బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు, మీరు కట్టకపోతే మీకు తాళం పెడతామంటారు, అడ్రస్ ఎత్తామంటారు. మరి మీ మాఫీ అవుతుందని మేము మిత్తిలు కట్టుకోలేదు, నేను వెళ్ళి చేసుకోలేదు, పంటలు పండాక చేసుకుంటామని. ఇది కూడా అదే కానీ మొత్తం ఎండిపోయింది. ఇది జరుగు వాళ్ళు తీస్తారు అయ్యా మొత్తం. ఇప్పుడు సార్ నాది పోయిన సంవత్సరం వరి ఎండిపోయింది, ఇప్పుడు ఎండిపోయింది, మొత్తానికి ఎండిపోయింది. మక్క ఎకరన్నర పెట్టిన మొత్తం లాస్ అయిపోయింది. పాకాల పద్మ లక్ష్మీపూర్ గ్రామ వాస్తవ్యులు రైతు. ఆ పద్మ గారు చెప్పినంత తెలివి కూడా ఎవరికి లేదు. ఏం చెప్పింది, కేసీఆర్ సర్కారు చెరువులు కుంటలు నింపేది, మా బాయిలలో బోర్లలో నీళ్లుండేది, కరెంటు మోటార్తో మేము బారించుకున్నాం గత 10 ఏళ్ళు అని చెప్తాను. ఆ స్పృహ లేదు. ఇలా మిడ్ మానేర్లో గన్ని నీళ్లుండే, 16 టీఎంసీలు నీళ్లుండే. ఆ నీళ్లు తీసుకొచ్చి అన్నపూర్ణలో 2 టీఎంసీలు వేసి ఈ బెజ్జంకి ఇల్లంతకుంట మండలాల్లో చెరువులు కుంటలు అన్ని నింపితే ఇలా రైతులు కోట్లాది రూపాయల పంట పండించుకున్నారు. ఇలా ఈ 2 మండలాల్లో ఉన్నటువంటి రైతులకి నష్టపరిచింది, ఈ కరువు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఆలోచితంగా అనాలోచితంగా చెప్పిన 16 టీఎంసీలు ఇప్పటి కూడా కిందికి నీళ్ళు పోతాయి. నీళ్లు లేక కాదు, ఎక్కడ నీళ్ళు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకోసం ఇవ్వాలని ఆలోచించి ప్రయత్నం చేయాలి. ఇలా తోటపల్లి రిజర్వాయర్ పోతున్నాయి నీళ్ళు. నీళ్ళు 2 టీఎంసీలు ఇక్కడ ఇస్తే బెజ్జంకి మండలం తర్వాత ఇల్లంతకుంట మండలం మొత్తం